హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ నుంచి మనకి ఇండియన్ పోస్ట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనం మంత్లీ 30,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఒక చిన్న లైకే కదండి చేసినట్టయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. లైక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ పోస్ట్ బ్యాంక్ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఓకేనా. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు కానీ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట. ఓకేనా. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. అలాగే మన ఛానల్లో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయిందండి. మార్చి 1 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 21 వరకు అయితే ఉంది. ఈ రోజు నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 21 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్ విధానం ద్వారా. ఇక్కడ వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి 51 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 1st, 2nd, 2025 నాటికి మనకి మినిమం 21 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి గవర్నమెంట్స్ నామ్స్ ప్రకారం మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. జనరల్ కేటగిరీ యూఆర్ అంటే జనరల్ కేటగిరీ 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 19, ఎస్సీ వాళ్ళకి 12, ఎస్టీ వాళ్ళకి 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి 40% డిజబిలిటీ ఉండాలి ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే అని చెప్పైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే ఏం లేదండి, మనం ఎనీ గ్రాడ్యుయేట్ ఏ విభాగంలో డిగ్రీ చేసినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బీటెక్ చేసినా ఏ విభాగంలో డిగ్రీ చేసినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి కాంట్రాక్టువల్ జాబ్స్ అండి ఇవన్నీ, పర్మనెంట్ జాబ్స్ కాదు, కాంట్రాక్టువల్ జాబ్స్. మనకి తర్వాత పర్మనెంట్ చేసే అవకాశం కూడా కల్పిస్తారు. మనకి 3 ఇయర్స్ అయితే మనకి ఈ యొక్క జాబ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దాని తర్వాత తీసేయరనమాట. మనకి ఫర్దర్గా మనకి పోస్ట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్స్టెండ్ కూడా చేసే అవకాశం అయితే ఉందని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. 3 ఇయర్స్ అయితే ఉంటుంది. మనకి 3 ఇయర్స్ తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే కల్పిస్తారనమాట. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఏం లేదంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ బేసిస్ ద్వారా మనకి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మనకి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మీకు వచ్చిన మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా బేస్ చేసేసుకొని మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మనకి అప్లికేషన్ ఫీజు దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఓన్లీ 150 రూపీస్ పే చేయాలండి ఆన్లైన్ విధానం ద్వారా. ఓకేనా. మిగతా అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 750 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పటికీ మనం ఏ ఒక డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పేది కూడా ఒక నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేశాను కాబట్టి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్. అందులో జాయిన్ అవ్వండి. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఓకేనా. మనకి అప్లికేషన్ పార్ట్ కావాలి అంటే ఎస్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కనీసం 30 నెంబర్స్ మీకు ఇంట్రెస్ట్ అని చెప్తే కంపల్సరీగా అయితే ఒక అప్లికేషన్ పార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానమాట. ఓకేనా. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మనకి 30,000 పైగా మనం శాలరీస్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా. చేరగానే. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా మరీ చెప్తున్నా అనుకోండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.